ఇవి తాత గీడ చూడు తాత ఒకసారి ఇటు తిప్పు ఇటు రా తాత జర అసలు జరగాలి వస్తుందా ఇట్లా వస్తుంది వెనుకవా ఉండు ఓకే. అరే ఇప్పుడు నిన్న చూసినావు తాత అది గురువు ఆడ ఏం తక్కువ ఏంది నేను చదువునా ఇది చదువుతాతా వస్తుంది చదువు వస్తుంది జర జర బాలశిక్ష బాలాజీ చదువు గుంజులు తీసిన గురువు పిల్లల్లో మార్పునకు విసిగి వేసారి వినూత్న ప్రయత్నం చేసిండట. విజయనగరం జిల్లాలో ఘటన. ఇదే ఊరు బొబ్బిలి. విజయనగరం జిల్లా బొబ్బిలి కాడ ఆ ప్రధానోపాధ్యాయుడు బడి పిల్లలను తల్లిదండ్రులు అదుపు చేయడం లేదని, పాఠశాలకు సక్రమంగా పంపడం లేదని, విద్యార్థుల చదువుల్లో వెనుకబడ్డారని ఆవేదన చెందుతున్నారట. పొరగాలు చెప్తే తట్టేలేరు. ఇప్పుడు 10వ తరగతి పోరగాళ్ళ ముంగట్నే సార్ గుంజీలు తీసిండట. ఏం తక్కువ 40 సార్లు బిస్కిలు తీసిండట. మళ్ళా వీడియో చూద్దాం. ఇది చూడాలిగా మేము పట్టలేము తిట్టలేము ఏమి చేయలేము. ఇదని చేతకాలంలో చేతులు పట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అంటే ఇంత చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదా మాదా? మాదేనా? మాదైతే చెప్పండి. మీ అందరికి సారు చదువు చెప్పే సారే మీ అందరూ దండం పెట్టి వదిలేస్తున్నాం. లేదంటే ఇలా నేను తీసుకుంటాను. మరి గుంజెలైనా మీకు అందరికి కూడా నేనే పెద్ద మనిషి హెచ్ఎం సార్ ప్రధాన ఉపాధ్యాయులు అంటారు. హెచ్ఎం సారే గీ తీరుగా పోరగాళ్ళని బద్దలాడే చదువు చెప్తా వాళ్ళు చెప్తారు. మీ అప్పుడు కోదాన వేసేది కొట్టుడు కాదు. మంచిగా సిద్ధ బర్గలు ఇసుకొని 4-5 బర్గలు ఇట్లా వేచి బడికి రాకపోతే చెప్పరాసి ఉండేది కదా. గొర్ర గొర్ర గుంజుకపోయేది. ఈ బుక్కులు సరకుండా గిన్ని వయ్యలు ఎక్కడి వయ్యలే లేవు. ఒకటే పలక మీదనే ఇంత బల్బం ఇచ్చి ఇక దిద్దురా అంటే ఆ మీద దిద్దుతూనే ఉండేది. ఆ చదివే అబ్బింది. మరి ఆ చదివే గట్టిగా అబ్బింది. ఇప్పటి పోరగాళ్ళకు చదువు సారడు బలపడితే వచ్చాడు. ఇన్ని బొయ్యిలు. ఈయనకు అది లేక ముందుకే ఇది అంటాడు, ఇది లేక ముందుకే అది అంటాడు. సార్లు గవర్నమెంట్ సార్లు మంచిగా చెప్తారు చదువు. అయితే మీ అప్పుడు కొట్టింది కదా తాత. ఇప్పుడు స్కూళ్ళల్లో ఎవరన్నా టీచర్ పుసుకున్న పోరడు చదవలేదని కొట్టిరనుకో, ఆ తల్లిదండ్రులు వాళ్ళ దోస్తులు వీళ్ళు స్కూల్ టీచర్ మీద పడి మా కొడుకుని కొడతావా, మా పోరని కొడతావా అని లొల్లి చేస్తారు అన్నట్టు గుంపు తీసుకొని వచ్చి. అందుకని ఇప్పుడు టీచర్లు ఎవ్వరు పోరాలను కొడతలేరు. అది పోరాలకు ఏమైందంటే మమ్మల్ని కొట్టరు, చదివినా కొట్టరు, చదవకపోయినా కొట్టరు అనేది ఇల్లు వచ్చిందట. చెప్పి 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 ఆస్తి వస్తే ఇక మిమ్మల్ని ఎట్లా కొడితే మీ పేరెంట్స్ ఊకోరు, చట్టం ఊకోదు, పోలీసు వాళ్ళు ఊకోరు. కాబట్టి నన్ను నేను శిక్షించుకుంటా అని పెద్ద మనిషికి ఇట్లా చేస్తున్నాడు. అరే చదువుర్రా నాయన. మీ మొత్తం దేశమంతా పోయింది మేము ముచ్చట. అరే ఇక పొరగాలు వాళ్ళ కోసం చెప్పేది. ఆయన జీతమైన పిటిఎల్ వేసేది ఉందా? ఉత్త కళ్ళు మూసుకుంటే ₹1,00,000 జీతం వస్తుంది. ప్రధాన ఉపాధ్యాయుడు పెద్ద సారా కళ్ళు మూసుకుంటే ₹1,00,000 గుంజీలు తీయాల్సిన పని వచ్చింది. మరి తల్లిదండ్రులు కూడా ఇప్పుడు పిల్లలాట తయారయ్యారు. ఇప్పుడు పిల్లలే అధ్వానం తయారయ్యారు. తల్లిదండ్రులకు ఏమైనా చెప్తా? తల్లిదండ్రులు అయ్యా మీ పిల్లలకు మరి ఉంటాయిగా బుడ ఫోన్లు. ఆ ఫోన్లు అప్పుడు కరోనా టైం ఏం టైంలో అన్నట ఆన్లైన్ చదువు అని చెప్పి ఫోన్లు ఇవ్వడం వల్ల అలవాటైంది. మొత్తం అలానే మునిగి తెరుడు అయిపోయింది అనుకోరాదు. ఈ కరోనా టైం ఎఫెక్టే ఇప్పుడు ఈ ఫోన్లో పోరగాళ్ళకి ఇచ్చుడు. ఇట్లా ఈ సార్లు కూడా ఆన్లైన్ అని చెప్పి ఫోన్లు ఇవ్వడం వల్ల ఇంకెక్కడికి చదువు పక్కకు పెట్టిరు, ఫోన్లు చదువు పెట్టిరు. ఈ చదువే మొత్తం ఆగమైంది. తల్లిదండ్రులు కూడా భయం పెట్టాలి. ఏం చెప్తారు? ఎట్లా భయం పెట్టమంటావు? అరే ఎట్లా భయం? మీరు సార్లకు ఇలా చెప్పేసేది. మీతోటి కాదు, ఇక మీతోటి పిల్లలను భయపెట్టడం మీతోటి కాదు. సార్లకు చెప్పేది. సార్ మీరు చూసుకోరు, మీరేమైనా చేయరు, మా పోరానికి చదువు రావాలి అని హామీ ఇవ్వాలి. కానీ సార్లు కూడా ఎట్లా పడతారు కొడతారు, కొట్టరు కదా. వాళ్ళకి తెలియరా? వాళ్ళకి పిల్లలేరా? ఊరికేనే ఇప్పుడు ఒక గవర్నమెంట్ సార్ రావాలంటే అల్లటప్ప కాదు. వాడు ఎంతో సార్ ఎంతో కష్టపడి చదువుకొని మంచి చదువు బీఈడి పీజీలు గీజీలు చేస్తే అందులో లక్ష పోస్టులు పడితే లక్షల మందికి వస్తాయి. లక్షల మంది పోస్టులు పడితే అందులో జరడబట్టి ఏరి వేసి ఉడవస్తే అందులో మంచోళ్ళు ఏరితే ఇక గీడికి వస్తారు. టీచర్లు అవుతారు. వాళ్ళు మరి చదువు ఊరుకునే చెప్తారు. మంచిగా చెప్తారు. మంచి అనుభవం గల సార్లు మంచిగా చదువు చెప్తారు.
మంచి గవర్నమెంట్ స్కూల్లో కూడా మంచి మంచి సార్లు మంచి చదువు చెప్తారు. మీరు కూడా మీ పిల్లలను గవర్నమెంట్ బడికి పంపించి వాళ్ళని చూడుర్రి చదువు చెప్పకపోతే. కానీ మీ పిల్లలను మాత్రం అడగోలు ఇష్టపెట్టకూరి. చదవకపోతే కొట్టినా ఏం కాదు పోరాలని. కొడితే వాతలు పడతాడు కొడతా ఏనో తను జరిగిన దానికి ఇంత చూపెడతారు. భయానికే భయం ఉండాలి. చదవకపోతే సార్ కొడతారనే భయం ఉండాలి. భయం ఉండాలి. ఇప్పుడు అభయ భయం లేదా? రెండు పోయినాయి తాత నా దృష్టిలో. నీ ఎరుకరా పోలీసులు అంటే గిది పడేది, పడేది సార్ అన్న కూడా గిది పడేది. ఇప్పుడు పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులు వచ్చి పోలీసులు కొట్టకుండా సమాజం ఖరాబ్ అయింది. ఇటు సార్లు కొట్టకుండా విద్యార్థులను సార్లు కొట్టకుండా పోరాలు ఖరాబ్ అవుతారు. వీళ్ళు మళ్ళా కర్ర మర్రేసి మళ్ళీ నీ దగ్గర ఉన్నటువంటి కర్ర తీసుకొని మళ్ళీ మర్రేస్తే అటు సమాజం బాగుపడుతుంది, ఇటు పోరాలు బాగుపడతారు. చక్కగా అవుతారు. మా జమాల గుర్ర గుంజుకపోయేది, గుంజుకపోయి బల్లె కూర్చోబెట్టి ఆయన ఇప్పుడు బువ్వ ఎక్కడిది, బువ్వ లేదు ఏమి లేదు అంతా ఎండబెట్టుకొని చదివినాం. మధ్యాహ్నం కి తాత బువ్వ పెట్టి లేకపోతే అప్పుడు జమాల ఉండేగా జొన్నలు గట్క జొన్నలేరా. ఇప్పుడు మంచిగా కడుపున 3 పూటలు బువ్వ, వీళ్ళకు లంచ్ బాక్స్ అలాగా అదేందో స్నాక్స్ ఇవన్నీ పెట్టంగా కూడా పోరగాలు చక్కగా చదువుతలేరా. 2-3 రోజులు ఎటైనా పోతే సర్ది కడతారు చూసినావా, పంపిస్తారు. మళ్ళీ ఈ చదువు కూడా ఫ్రీగా ఇచ్చిపెడతలేరు. 50 కిలోల బరువు ఇచ్చి పంపుతారు. ఆడు చదివేది 6వ తరగతి వాని ఈపులు ఇంత బరువు ఉంటుంది. ఆనంత బరువు ఉంటుంది. అంత అవసరమా? తరాదులో ఇటు బుక్కులు ఆ పొరని ఇటు కూర్చోబెడితే సేమ్. ఇప్పుడు మన గవర్నమెంట్ వాళ్ళు కూడా లోపల ఇటువంటి టీవీ పెట్టి చదువు చెప్తున్నారు. అవును, ఇటువంటి టీవీ పెట్టి అలా చదువు చెప్తున్నారు. ఎందుకంటే చదివిన దానికంటే చూసింది ఎక్కువ గుర్తుకుంటుంది పొరగాలకు అని చెప్పి అసలు చదువు చదువుతున్నారు. ఓరా పిల్లలు మంచిగా చదువుర్రా నాయన, మీరు మంచిగా చదువుర్రి, మీరు ఈరోజు ఏమంటారుగా పిల్లలు నేటి బాలలే రేపటి పౌరులు. మీరే రేపు దేశాన్ని ఉద్ధరించేది కూడా మీరే. రేపు మిలిటరీలు అయినా మళ్ళీ సార్లు అయినా పోలీసులు అయినా ఏదైనా డాక్టర్లు అయినా యాక్టర్లు అయినా అంతే మీరే. ఇలా చదివితేనే రేపు మీకు గుర్తుకుంటుంది. మంచిగా చదువురు ఆయన. ఓకే, సార్ పాపం చాలా కష్టపడ్డాడు. సార్ మంచి మెసేజ్ పోయింది, మొత్తం దేశం మొత్తం బాకింది. 2 రాష్ట్రాలను కదిలించే సన్నివేశం విద్యా వ్యవస్థలను కదిలించే వ్యవస్థ మొత్తం. సార్ ఎంత మంచిగా చెప్తాడు. సార్ నీకు హ్యాండ్స్ అప్, నీకు మొత్తం మీద ధన్యవాదాలు సార్. ఈ పెద్ద మనిషికి ధన్యవాదాలు.